హలో ఫ్రెండ్స్, మన పాపికొండలు వ్యూ దగ్గరలోకి వచ్చాం. ఇదే వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చెప్తాను సార్. ఓకే సార్, అందరికీ మా ఎంటర్టైన్మెంట్ నచ్చితే మా కోసం కొంచెం గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. మనీ టిప్స్ ఇచ్చాను మీకు కూడా, ఎందుకంటే మేము ముగ్గురు కొట్టిన ఎవరికి వినిపిస్తుంది సార్, అందుకని అంతే సార్. అలాగే మేమైతే 25 మెంబర్స్ బ్యాచ్ సార్. ఈ బోర్డులో అయితే మనీ టిప్స్ కోసం అయితే వర్క్ చేయట్లేదు. బయట ఈవెంట్స్ కోసం ఇక్కడ ఎలా 1 అవర్ యాడ్ రూపంలో చేసి చూపిస్తున్నాం. అన్నింటి గురించి ఎలా యాడ్ వస్తుందో ఇలా మా గురించి మేము కూడా ఒక యాడ్ రూపంలో చేసి చూపించుకున్నాం సార్. అందరికి ఇక్కడ నచ్చితే ఇక్కడైతే సివిల్ డ్రెస్ లో చేస్తాం సార్. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి అండ్ కాన్సెప్ట్లు బాగుంటాయి సార్. మా దగ్గర లేడీ యాంకర్స్, లేడీ డాన్సర్స్ అండ్ జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. ఎవరికైనా మీ ఈవెంట్ మాకు కూడా కావాలి, మాకు ఏదైనా మ్యారేజ్ కానీ సంగీతంలో కానీ మీకు ఒక మంచి అవకాశం ఇస్తాం అని ఎవరైనా అనుకుంటే కనుక ఒక్కసారి ఆన్సర్ చేయండి సార్. మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి అంతే. మా కాంటాక్ట్ నెంబర్ ఎవరికైనా కావాలనుకుంటే మైక్లో అనౌన్స్మెంట్ లేదు, నేనే మేము ముందుకు వస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మార్నింగ్ నుంచి ఎక్కడ ఎదురు చూస్తున్నామంటే వ్యూ పాయింట్ ఆఫ్ పాపికొండలు. మన బాడీకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించేవే పాపికొండలు. మనకు కొంచెం గట్టిగా మన పాపికొండలు పూర్తిగా ఎండ్ అయిపోయాం. పాపికొండలు తెలియని ఇంట్రెస్ట్ ఏంటో చూడండి సార్. అప్పటి వరకు గోదావరి ఎడల్పు వచ్చి 5 కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా మన స్టార్టింగ్ ప్లేస్లు అన్నింటిలో. ఇక్కడ మాత్రం చూడండి జస్ట్ 100 నుంచి 200 మీటర్లు మాత్రం ఉంటుంది. ఓకే మ్యామ్, ఇంకొక 2-3 కిలోమీటర్లతో ఈ పాపికొండలు కూడా ఎండ్ అయిపోతే మన లాస్ట్ పాయింట్ వస్తుంది సార్. దయచేసి ఈ రోజు మన బోట్లో భద్రాచలంలో ఎంతమంది ఉన్నారండి వెళ్ళే వాళ్ళు? భద్రాచలం వెళ్ళే వాళ్ళు 17 నెంబర్. ఎంతో పాటు మీరు చేస్తారండి బాబు. ఓకే, భద్రాచలం వెళ్ళే వాళ్ళు చర్యలు దింపేసి సార్ రిటర్న్ రాజమండ్రి వచ్చే వాళ్ళందరూ కూడా కింద హాల్లోకి వెళ్ళిపోండి. లంచ్ అరేంజ్ చేస్తారు సార్. 1 రౌండ్ కింద హాల్లోకి వెళ్ళిపోండి. భద్రాచలం వెళ్ళే వాళ్ళు అప్పుడే వద్దు, నేను అనౌన్స్మెంట్ ఇస్తాను మీకు. లేదా ఓకే, కూర్చోండి మేడం, కూర్చోండి మేడం. టైం కూడా 12 అయిందంట. మావాడు ఎప్పటికప్పుడు ఇన్సిడెంట్గా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు సార్. ఇది వెళ్ళరా బయటికి రా సార్, చూద్దాం అనా. ఓకే, థ్యాంక్ యూ సార్. మన బోటికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించేవే అండ్ పాపికొండలు. ఇక్కడ నుంచి మనం ఫుల్ డీ ఫారెస్ట్ ఏరియాలో ఎంటర్ అయిపోయింది సార్. ఇక్కడ నుంచి మీరు సరిగ్గా చూస్తున్నట్లయితే పులులు, సింహాలు, ఏనుగులు అలాంటివి ఏమి కాకుండా చిన్నవి కనిపిస్తుంటే చూస్తూ ఉండండి సార్. మనం ఫుల్ డీ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చాం, కానీ ఇక్కడ నుంచి అయితే యానిమల్స్ ఉంటాయి కాబట్టి చిన్నవి జింకలు, దుప్పులు, నక్కలు, కుక్కలు వచ్చిన మధ్యలో కుక్కలు ఉండోళ్ళండి. చూడండి సార్, ఎవరికైనా చూసి కనిపిస్తే నాకు కూడా చెప్పండి. కనిపించి చాలా రోజులైంది కాకపోతే నెమ్మలు ఎక్కువ వస్తుంటాయి సార్. ఈవినింగ్ ఈ 7 చాలా నెమ్మలు ఉంటాయి మేము, చాలా అంటే చాలా. ఎందుకంటే ఈవినింగ్ టైం ఎటువంటి సౌండ్స్ లేకుండా ఉంటే కనుక యానిమల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా వాటర్ తాగడానికి ఇక్కడికి వస్తుంది. మేము వాటర్ అయితే ఎక్కడా లేవు ఈ పాపికొండలు మొత్తానికి. సో అన్ని జంతువులన్నీ రావాల్సింది ఇక్కడికే. కాకపోతే ఈవినింగ్ టైం ఈ బోట్స్ అన్ని తిరిగే టైం అన్ని కూడా క్లోజ్ అయిన తర్వాత వస్తాయి కొండలు, పాపికొండలు సార్. పాపికొండలు వ్యూ పాయింట్ మీకు అందిస్తున్నాము. పెద్దవాడ ఫిష్ బ్లాగ్స్ ఇలాంటివి ఎన్నెన్నో చూపించడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పెద్దవాడ ఫిష్ బ్లాగ్స్. ఎవరికైనా
నెంబర్ కావాలని చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి, ఇన్ని మందికి వస్తాం. అలాగే చూడండి మన బోటికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించే వ్యూ పాయింట్ పాపికొండం. ఓకే, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ ఫిష్ బ్లాగ్స్. హ్యావ్ ఎ నైస్ డే.